ధనియా బాలకృష్ణ గారు. ఫర్ ద ఫస్ట్ టైం ఆవిడ్ని మనం ఒక హారర్ మూవీలో చూడబోతున్నాము. కంప్లీట్ గా ఇందులో మీకు సంబంధించి హారర్ షేడ్స్ కనబడుతున్నాయి. సో అంటే మీరే దయ్యం అని చెప్పి కన్ఫర్మ్ చేసుకోవచ్చా? అలా ఏం చెప్పలేము. నాలో ఈ షేడ్ కూడా ఉందని ఆడియన్స్ కి తెలియాలి. ఫస్ట్ టైం మీ కళ్ళు బాగుంది, హారర్ కి పడదాం అన్నారు. అందమైన అమ్మాయిని చూసి థియేటర్ లో భయపడతారా లేదా అనేది క్వశ్చన్. అసలు దీనికి థియేటర్ కి వచ్చి ఆడియన్స్ చూస్తారని అనుకుంటున్నారా? ఆడియన్స్ చాలా క్లారిటీతో ఉంటారు. చాలా హాలీవుడ్ సినిమా రెఫరెన్సెస్ తీస్తారు. ఈ సీన్ అలా ఉంది కదా, ఈ లైటింగ్ అలా ఉంది కదా అంటారు. ఇవి ఫిలిం చేయకుండా ఉంటే బాగుండేది అని అనిపించిన ఫిలిమ్స్ ఏమైనా ఉన్నాయా? లేదు. అండ్ రీసెంట్ గా ఒక పెద్ద ఇష్యూ అయింది డ్రెస్సింగ్ గురించి. శివాజీ గారు మాట్లాడారు. నాకేంటంటే ప్లేస్ ని బట్టి వీల్ వేర్ వాట్ వీ కెన్ వేర్. ఇప్పుడు నేను గుడికి వెళ్తున్నప్పుడు నాకు ఒక పద్ధతి, నాకు ఒక రూల్ ఉంది, ఇలానే వేసుకోవాలి. లేకపోతే ఇట్స్ నాట్ రైట్. మెయింటైన్ చేయడానికి మంత్లీ వైజ్ ఎంత అవ్వచ్చు? నేను ఎక్కడ వెళ్ళినా, నేను ఎటు వెళ్ళినా నేను క్యాబ్లోనే వెళ్తాను. ఐ కీప్ థింగ్స్ అరౌండ్ మీ సింపుల్. అండ్ కాస్టింగ్ కౌచ్ ఉంది అని చెప్పి మొన్న నేను ఎస్తర్తో మాట్లాడినప్పుడు కూడా తను డైరెక్ట్గా చెప్పారు, ఎస్ స్టిల్ ఇప్పటికే ఉంది, నేను రీసెంట్గా ఫేస్ చేశాను అని చెప్పి తను. కానీ ఏ ఫీల్డ్లో లేదు. మనం ఐటీలోకి వెళ్ళి అడిగినా, ఒక 10 మంది అమ్మాయిల్ని అడిగితే వాళ్ళు చెప్పుకుంటారు ఇలా ఉంది, మా ఆఫీస్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వన్. దిస్ ఈస్ దివ్యశ్రీ. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో ఆవిడని చూడగానే మీరు వావ్ అని అంటారు. నేను కూడా అంటాను వావ్ అని. ఎందుకంటే ఆవిడ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎలా ఉన్నారో ఇన్ని ఇయర్స్ అయినా కూడా స్టిల్ ఇప్పటికీ అలాగే ఉన్నారు. అండ్ బిఫోర్ దట్ మనం ఒక విషయం డిస్కస్ చేయాలి. ఫస్ట్ నేను గెస్ట్ నేమ్ చెప్పేస్తాను, ధనియా బాలకృష్ణ గారు. సో ఇప్పటి వరకు ఆవిడ్ని మనం లవ్ స్టోరీస్లో చూసాము, లేకపోతే ట్రెడిషన్ క్యారెక్టర్స్లో చూసాము, ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్లో చూసాము. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఆవిడ్ని మనం ఒక హారర్ మూవీలో చూడబోతున్నాము. అండ్ రీసెంట్గా మనం దానికి సంబంధించి ఇంటర్వ్యూ కూడా చేసాము, అమరావతికి ఆహ్వానం అని చెప్పి. సో ఆ మూవీలో కొంచెం కనబడుతున్నాయి, హారర్ షేడ్స్ కనబడుతున్నాయి. కంప్లీట్గా అసలు మూవీ డీటెయిల్స్ ఏంటి అండ్ మిగతా డీటెయిల్స్ కూడా కొన్ని మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ హాయ్ హాయ్. మూవీ డీటెయిల్స్ ఫుల్ చెప్పాము, ఓకే, కొన్ని అట్లీస్ట్ కొన్ని చెప్పండి, హింట్ ఇస్తాం. ఓకే ఓకే. సో ఇందాక నేను చెప్పినట్టుగా ఇప్పటి వరకు మీరు చేసిన క్యారెక్టర్స్ కంప్లీట్ డిఫరెంట్. అండ్ ఇప్పుడు మీరు ఏదైతే ఆ రోల్ ప్లే చేశారో కంప్లీట్ గా ఇందులో మీకు సంబంధించి హారర్ షేడ్స్ కనబడుతున్నాయి. సో అంటే మీరే దయ్యం అని చెప్పి కన్ఫర్మ్ చేసేసుకోవచ్చా? అలా ఏం చెప్పలేము. ఓకే, అంటే దయ్యం అలా వచ్చి పోతూ ఉంటుందా? ఓకే, తెలీదు. అది పెద్ద సస్పెన్స్ అనమాట. ఓకే, కానీ దయ్యం అంటే అటాక్ అయితే అవుతుంది. సో నేనా వేరే ఎవరోనా ఇంకా ఆ సస్పెన్స్ అయితే ఉండాలి, గెస్ట్ చేస్తూ ఉండాలి 13th వరకు. ఓకే, బట్ మంచి ఎక్స్పీరియన్స్ ఇది. నాకు ఆనెస్ట్ గా చెప్పాలంటే హారర్ సినిమాస్ అంటే నేను చూడను, లైఫ్ లో చూడను అసలు ఇప్పటివరకు ఒక్కటి కూడా చూడలేదు. అంటే అదే చూస్తే ఫుల్ చీకటి ఉండకూడదు, పొద్దున్న చూడాలి, 11 o'clock 12 o'clock అలా చూడాలి, కర్టన్స్ అంతా ఓపెన్ ఉండాలి, పక్కన ఒక 4 ఉండాలి 100%, అండ్ వాల్యూమ్ తక్కువలో పెట్టి చూడాలి, అండ్ నెక్స్ట్ ఏం వస్తుందో వాళ్ళందరూ చెప్పేయాలి, నేనంటే ప్రిపేర్డ్ గా ఉండాలి, అలా ఉండేదాన్ని. సో నాకు పడదు. కానీ ఈ జానర్ మన సినిమా వాళ్ళు కాబట్టి కొంచెం అన్ని జానర్ చూడాలి అని చూస్తా. నాకు పెద్దగా లైక్ నాకు పడదు హారర్ సినిమా అంటే. ఆ మూడ్ లోనే ఉంటా ఒక 2-3 days. ఓకే, సో అలాంటి నేను ఇది చేయడం నాకు పెద్ద ఛాలెంజ్ అనిపించింది. బట్ యా, ఇట్ వాజ్ నైస్, వెరీ వెరీ ఫన్ ఎక్స్పీరియన్స్. అవునా? బట్ అంటే ఇప్పటివరకు మీరు చేసిన క్యారెక్టర్స్ డిఫరెంట్ కాబట్టి అంటే నాలో ఈ షేడ్ కూడా ఉందని ఆడియన్స్కి తెలియాలి, లేకపోతే ఫిలిం మేకర్స్కి తెలియాలి అన్న ఒక ఇదితో చేస్తారా, లేకపోతే అంటే జస్ట్ బై ఛాన్స్ వచ్చింది. జీవికే గారు అంటే యూజువలీ డైరెక్టర్స్ మీరు చెప్పినట్టు లవ్ స్టోరీకి తీసుకుంటారు, లేదా కామెడీ, లేకపోతే లైక్ ఫ్యామిలీ స్టోరీస్ తీసుకుంటారు. ఫస్ట్ టైం మీ కళ్ళు బాగుంది, హారర్కి పడదాం అన్నారు. సో ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంటే ఒక యాక్టర్గా మనకి వేరే వేరే షేడ్స్లో మనకి చేస్తేనే మనం ప్రూవ్ చేసుకోగలము. సో అలాంటిది ఈ రోల్ నాకు వచ్చింది పెద్ద అడిషన్ టు మై కెరియర్ స్పెక్ట్రమ్కి ఇంకొక అడిషన్ అయింది. మస్తు ఉండే, ఫుల్ ఐ హ్యాడ్ ఫన్ చేసినప్పుడు. ఓకే, అంటే పర్టికులర్గా ఇప్పుడు
ఈ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ని చూస్ చేసుకోవడం కొంచెం ఖచ్చితంగా ఆలోచిస్తారు. అంటే ఫర్దర్గా మళ్ళీ దీని తర్వాత ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఇది ఆడియన్స్కి ఎలా రిసీవ్ అవుతుంది, లేకపోతే చూసేవాళ్ళు నన్ను ఎలా చూస్తారన్న ఒక ఇది ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీకు ఈ స్టోరీ చెప్పగానే మీ క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని చెప్పగానే మీకేమనిపించింది పర్సనల్గా? వాట్ యూ ఫీల్? నాకు అలాంటి స్టీరియోటైప్స్ ఏం అంటే ఇప్పటి వరకు నా కెరియర్లో చూస్తే ఇలాంటి స్టీరియోటైప్స్ ఏం వర్క్ కాలేదు దీప. సో అంటే లైక్ బాపు అని ఒక సినిమా చేస్తాను, ఫుల్ తెలంగాణ స్టైల్లో, ఫుల్ ఒక పల్లెటూరు అమ్మాయి లాగా ప్రాపర్ డార్క్ ట్యాన్ మేకప్ వేసుకొని అదొకటి చేశాను. మన రామ్ పోతినేని గారితో నేను శైలజ చేశాను, సీతమ్మ వాకిట్లో చేశాను, సెవెంత్ సెన్స్ చేశాను, అండ్ హత్య అని ఒక సినిమాలో పోలీస్గా చేశాను. సో ఇలా చాలా చేస్తూ వస్తున్నాను, ఇంకా వర్క్ వస్తూనే ఉంది. సో ఆ ఫార్ములా మనకి అఫెక్ట్ అవ్వదు. మనం ఎలా ట్రీట్ చేస్తామో ఆ క్యారెక్టర్, మన క్యారెక్టర్ బట్టి వెళ్ళిపోతే మనకి అలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. అంటే నా వరకు చెప్తున్నా, నేను అన్ని చేయడానికి నాకు ఇష్టం, లేకపోతే బోర్ కొడుతుంది. ఒక ఆర్టిస్ట్గా మనం చేసిందే చేస్తే అది ఈజీ అయిపోద్ది, ఇంకా ఛాలెంజెస్ ఉండదు కదా. సో నాకైతే ఐ వాజ్ వెరీ హ్యాపీ. నాకు ఎప్పుడు ఈ ఒక మోల్డ్ ఉంటే అది బ్రేక్ చేయాలనే ఉంది నాకు. ఎప్పుడు ఒకేలాగా ఒకే ప్యాటర్న్ వెళ్తే అది కరెక్ట్ కాదు. యా, అండ్ ఇంతకుముందు మీరు చేసిన క్యారెక్టర్స్లో మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, అండ్ అంటే చెప్పగానే అది గ్రాప్ చేయగలుగుతారు. బట్ దీంట్లో కొంచెం హారర్ షేడ్స్ ఉన్నాయి కాబట్టి ఇది చేసేటప్పుడు మీ హార్డ్ వర్క్ కానీ లేకపోతే ఛాలెంజెస్ ఏమన్నా ఫేస్ చేశారా? అవును, ఇదైతే ఏం తెలుసా, అంటే మనం భయం పెట్టించే ఒక టాస్క్ చాలా కష్టం. అది ఏం చేస్తే ఇప్పుడైతే జనాలు ఏం భయం లేదురా, చాలా అలా ఉంది సినిమా అన్నట్టు అనేస్తారు. బికాస్ ఎక్స్ట్రీమ్ హారర్ అంతా చూసాం కదా మనం, కాన్జ్యూరింగ్ ఇవన్నీ చూసి జనాలకి కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంది, ఆ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు. సో నాకు కూడా ఒక భయం ఉండే, ఎలా అబ్బా అని. బట్ మనం ప్రయత్నం మనం చేసాం, అంతే చెప్పగలను. ఎలా ఉంది ఏంటి అనేది Feb 13 తెలుస్తుంది, కానీ మన ప్రయత్నం మనం చేసాము మ్యాక్సిమం. అంటే ఆ క్యారెక్టర్ ఏంటి, ఆ క్యారెక్టర్ ఈ దయ్యంకి ఏంటి హిస్టరీ ఏంటి అని తెలుసుకొని మనం ఆ ఇంటెన్షన్లో వెళ్తే జనాలు కొంచెం కనెక్ట్ అవుతారు, అండ్ కొద్దిగా డగ్ మన ఆ ఫీలింగ్ వస్తుంది. సో ఐ హోప్ చేశాను అన్నట్టు నాకు, ఐ హోప్ ఐ హ్యావ్ డన్ ఇట్. ఓకే, అంటే ఇంత అందమైన అమ్మాయిని చూసి థియేటర్లో భయపడతారా లేదా అనేది క్వశ్చన్. చూడాలి. అవునా, భయపడతారా? తెలీదు, అంటే హారిఫైయింగ్ మేకప్ వేసుకొని భయపెట్టడం అది అసలు ఎలా చూసినా కూడా నీకు భయం వేస్తుందా? ఇప్పుడు మీరంతా ఇంత మంచిగా బ్యూటిఫుల్ గా లైట్ అంత సాఫ్ట్ లైట్ అంతా వేసి నేను ఇలా బ్యూటిఫుల్ గా ఈ ఫ్రాక్ అంతా వేసుకున్నాను. కొంచెం రగ్గెడ్ గా ఉంటే మీరు ఇలా చూసినా ఇంకెలా చూసినా కూడా అందంగానే ఉన్నారు. ఏంటంటే సో యా, అండ్ మిగతా ఎక్స్పీరియన్స్ అంతా ఎట్లా ఉండింది మూవీలో? మీతో పాటు సుప్రీత యాక్ట్ చేశారు, అండ్ అలాగే ఎస్తర్ యాక్ట్ చేశారు. ఎస్తర్ మీరు ఆల్రెడీ బిఫోర్ ఇంతకు ముందు కలిసి వర్క్ చేసినట్టున్నారు ఒక 2-3 ఫిలిమ్స్. అవును. సో రెక్కీ అని ఒక సినిమా, అంటే ఒక ఇది చేసాము ఓటీటీకి శ్రీకాంత్ గారితో. సో నాకు ఇండస్ట్రీలో ఫస్ట్ అండ్ ఇప్పటి వరకు ఉన్న లాంగ్ లాస్టింగ్ ఫ్రెండ్ చేస్తాం. సో వీ టాక్ అ లాట్, మన ఇద్దరికి ఒక కనెక్షన్ ఉంది. ఇద్దరు బెంగళూరులోనే, బెంగళూరు. అండ్ ఏదో ఒక అట్లా, అంటే ఇద్దరి మధ్య ఈగో ఉండదు. అంటే నార్మల్గా వేర్ వెరీ వెరీ లైక్ బోత్ ఆఫ్ అస్ కమ్ ఫ్రమ్ వెరీ అంటే సింపుల్ బ్యాక్గ్రౌండ్, ప్రాపర్ మిడిల్ క్లాస్ హౌస్ హోల్డ్ నుంచి అట్లా కనెక్ట్ అయ్యాం. సో నువ్వు ఎక్కువ నేను తక్కువ అన్నట్టు ఏం లేదు. సో ఆ బ్యూటిఫుల్ బాండ్ ఉంది ఇప్పటి వరకు నాకు తనకి. సో అది ఇంకా మనకి సినిమాలో ప్లస్ అవుతుంది. అది ఇంకా మనం బెటర్గా చేద్దాము, ఇదొకటి అలా చేద్దాం ఇలా చేద్దాం అంటే ప్రోడక్ట్ అవుట్పుట్ బాగుంటుంది. సుప్రీత వాజ్ అ వెరీ బిగ్ సర్ప్రైజ్ ఫర్ మీ, బికాజ్ తను ఒక స్వీట్ హార్ట్. అంటే తన లాంటి ఒక లైక్ బ్యూటిఫుల్ హార్ట్ పర్సన్ చాలా రేర్ ఇండస్ట్రీలో. అంటే చూసినప్పుడు చిన్నపిల్లలు కదా వాళ్ళు, ఇంకా యాటిట్యూడ్ ఉంటుందేమో, ఏ యాటిట్యూడ్ ఏ ఈగోతో వస్తారని అనుకున్నాను. కానీ
షీ వాజ్ సో స్వీట్ అబ్బా. ఇప్పుడు కూడా నేను ఏదో కాస్ట్యూమ్కి నేను అదే యాక్సెసరీస్ ఏవో కావాలంటే నేను తీసుకొస్తాను అక్క, నేనే సెలెక్ట్ చేస్తాను, ఐ విల్ గెట్ సంథింగ్ ఫర్ యూ అన్నట్టు. తనకు చాలా హెల్పింగ్ నేచర్, ఎప్పుడు ఎవరికో ఇస్తూనే ఉంటుంది. షీఈ్ వెరీ గివింగ్ అండ్ వెరీ వార్మ్. సో అండ్ అఫ్ కోర్స్ మన ప్రొడ్యూసర్ అండ్ హీరో గారు శంకర్ సార్ చాలా మంచి మనిషి. ఎంతైనా ఎంత ఎదిగిన లైఫ్లో హీ హెస్ సీన్ సో మచ్ సక్సెస్, సో మచ్ ఫేమ్, సో మచ్ మనీ. ఆయన చాలా అండర్స్టాండింగ్ పర్సన్, చాలా సింపుల్ ఎట్ హార్ట్. అంటే మనం ఏదైనా ఇప్పుడు మొన్న లాస్ట్ ఇయర్ అంతా కొంచెం కొంచెం ప్రమోషన్స్ చేసాం సినిమాలో. నేను రాలేకపోయాను, దానికి కొంచెం బిజీగా ఉండే, అట్లా నేను రాలేను సార్ సారీ అని. ఆయన అసలు ఏం అనుకోలేదు. హీ జస్ట్ అంటే నో ప్రాబ్లమ్, యూ టేక్ కేర్, నీకు వేరే పని ఉండొచ్చు, ఐ నో యూర్ బిజీ, లేకపోతే నువ్వు వచ్చేదాన్ని, ఇట్స్ ఓకే, డోంట్ వరీ అన్నట్టు అన్నారు. సో అవన్నీ నాకు ఈ సింపుల్ థింగ్స్ మనకి లైఫ్ ఎంత ఈజీగా అలా అంటే ఇలాంటి టీమ్స్ దొరికితే ఇంకా వాళ్ళతో ఇంకా ఎక్కువ వర్క్ చేయాలి, ఇంకా రిలేషన్షిప్ కంటిన్యూ అవ్వాలి అనుకుంటాము. సో అండ్ ఆఫ్ కోర్స్ హ్యావ్ టు సే జీవికే గారు ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ లైక్ బెస్ట్ ఫ్రెండ్. ముందు నుంచే పరిచయమా జీవికే గారు? లేదు, ఈ సినిమా ద్వారా పరిచయం అయ్యారు. ఆయన చాలా కమిటెడ్, చాలా ప్లాన్డ్ మనిషి. ఏమున్నా ఫస్ట్ రిలీజ్ నుంచి వాళ్ళు బ్యాక్గా ప్లాన్ చేసుకొని వస్తారు. మన ప్రమోషన్స్ అలా చేయాలంటే, మన సినిమా ఎలా ఉండాలంటే, మన ప్లానింగ్ ఇలా ఉంటే, మన కాస్ట్ ఇలా, అట్లా హీ వర్క్స్ బ్యాక్వర్డ్స్ అనమాట. చాలా ప్లానింగ్తో వెళ్తారు. అండ్ ఒక్కొక్క స్టెప్ అట్లా చాలా డీటెయిల్డ్గా ప్లాన్ చేసుకొని వెళ్ళే మనిషి. చాలా డెడికేషన్, హార్డ్ వర్క్ అండ్ అంబిషియస్ పర్సన్. అండ్ ఆయనకి నాకు కూడా మంచి ఒక కెమిస్ట్రీ, ఒక బాండ్ క్రియేట్ అయింది సినిమా ద్వారా. మనం ఇంకా చేయాలి, వర్క్ చేయాలి అన్నట్టు. సో అందరితో నాకు ఒక మంచి రిలేషన్షిప్ ఉంది ఈ సినిమా వల్ల. అండ్ ఇట్ వాజ్ సచ్ ఆనెస్ట్లీ ఫన్ చేసాం సెట్లో అయితే. ఫుల్ ఐ థింక్ ఒక 22 days అట్లా షూట్ చేసాము. కానీ అలా అనిపించలేదు, హ్యాపీగా చేసాము. అంత కంఫర్ట్గా పెట్టారు ప్రొడ్యూసర్ గారు. ఇఫ్ ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ, అవుట్పుట్ చాలా సూపర్గా వస్తుంది. సో దాన్ని మైండ్లో పెట్టుకొని. సో సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు కాబట్టి, మీరు, సుప్రీత అండ్ అలాగే ఎస్తర్ గారు, ఖచ్చితంగా ఆడియన్స్ ఇందులో రొమాంటిక్ సీన్స్ లేకపోతే గ్లామర్ షో ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అట్లా ఈ సినిమాలో ఏమైనా ఉందా? అంటే గ్లామర్ అని కావాలని పెట్టలేదు, ఒక్కొక్క పర్సనాలిటీ ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు నేనైతే ఒక హోమ్ మేకర్ లాగా ఉంటే, సుప్రీత ఇస్ స్టిల్ యంగ్, సో తను వెస్టర్న్ వేర్ వేసుకుంటుంది అండ్ షీ లుక్స్ వెరీ క్యూట్ వెన్ షీ వేర్స్ వెస్టర్న్ వేర్. సో అక్కడ గ్లామర్ ఉండొచ్చు. సో అట్లా ఉంది కాబట్టి కావాలని పెట్టినట్టు ఏమి ఉండదు ఇక్కడ. అంటే న్యాచురల్గా ఆర్గానిక్గా సినిమా ఎలా ఉందో అట్లా ఫస్ట్ స్క్రిప్ట్ రాసుకొని ఇది పెట్టాలి మనం, ఇది కొంచెం మనకు యాడెడ్గా ఉంటుంది, అలా ఏం చేయరు జీవిక గారు. అది న్యాచురల్గా ఉంటుంది, ఆర్గానిక్గా ఉంటుందని చేసిన కొన్ని విషయం ఉంటుంది. అండ్ మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఫిలిం ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, ఏ సినిమాల్ని జనాలు బాగా ఆదరిస్తారు, ఏ సినిమాల్ని బాగా చూస్తారు, ఏ సినిమాల్ని చూడడానికి ఇష్టపడరు అనేది మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది. సో అంటే పెద్ద పెద్ద సినిమాలకి కలెక్షన్స్ రావడమే, అవి నిలబడ్డమే చాలా కష్టం అయిపోయింది. సో అట్లాంటిది ఇప్పుడు ఇది ఒక చిన్న సినిమాగా రిలీజ్ అవుతుంది కాబట్టి అసలు దీనికి థియేటర్కి వచ్చి ఆడియన్స్ చూస్తారని అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు ఎలా అయిందంటే ఆడియన్స్ చాలా క్లారిటీతో ఉంటారు. మేము ఒక ఇంటెలిజెన్స్ లెవెల్లో ఉన్నామంటే మాకన్నా 10 times ఎక్కువ సినిమా మీద నాలెడ్జ్ ఎక్కువ. ఎంత నాలెడ్జ్ అంటే వాళ్ళు, అంటే మనం అనుకోపోయినా చాలా హాలీవుడ్ సినిమా రెఫరెన్సెస్ తీస్తారు. ఈ సీన్ అలా ఉంది కదా, ఈ లైటింగ్ అలా ఉంది కదా అంటారు. అంటే చిన్న చిన్న లైటింగ్, ఈ క్యారెక్టర్ ఎందుకు ఇలా ఆలోచించింది, మరి ఈ స్క్రిప్ట్ మొత్తం వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మనం ఏది చేసినా మేము దొరికిపోతాం, మేము చీట్ చేయలేము వాళ్ళని. సో మనం ఏం చేయగలం, మనం అయితే ఒక ఆనెస్ట్గా వీ కెన్ మేక్ అ స్క్రిప్ట్ రెడీ. ఇప్పుడు ఎంత పెద్ద రాజమౌళి సార్కైనా ఓకే ఇలా చేస్తే హిట్ రా అన్నట్లేదు. హీ విల్ గివ్ హిస్ 100%. అది ఆయన బ్రిలియన్స్, ఆయన జీనియస్, ఆయన సినిమాలు హిట్ అవుతాయి. బట్ నోబడీ హ్యాస్ అ సీక్రెట్, ఇదే సీక్రెట్ తీసుకోండి, ఇది తీస్తే ఇది రెసిపీ ఫర్ సక్సెస్ అని ఏం లేదు కదా. కానీ మన సినిమా అంటే సింపుల్గా చెప్పాలంటే మెసేజ్ అవి ఇవి కాదు, జస్ట్ గుడ్ హారర్ ఫిల్మ్. అంటే రండి ఒక మంచి హారర్ సినిమా చూసి వద్దాం
అంటే మంచిగా ఆ థ్రిల్లర్, ఆ మూమెంట్స్ అవన్నీ ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్దాం అన్నట్టు అనుకున్నట్టయితే యూ కెన్ కమ్ అండ్ హ్యావ్ ఫన్. ఓకే. ఫన్ ఉంటుంది, కామెడీ ఉంటుంది. మన భద్రం గారు కామెడీ ట్రాక్ ఒకటి ఉంటుంది, చాలా బాగుంటుంది అది, ఫన్గా ఉంటుంది. నాకు కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి, అది కూడా మంచిగా ఇట్ వర్క్డ్ అవుట్. సో ఇట్స్ జస్ట్ అ మిక్స్ ఆఫ్ గుడ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ అండ్ గుడ్ హారర్. సో హాయిగా అలా 2 hours వచ్చి మీరు యూ కెన్ ఎంజాయ్. అండ్ యా, ఇప్పుడు మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 15 years అవుతుందా? లేదు, అంత లేదు, 12. 11-12 అయితే 12 years అట్లా ఉండొచ్చు. యా, మీరు వచ్చింది 2011. 7 Sense రిలీజ్ అయిన టైం. ఎస్ 2011. అండ్ తెలుగులో మీది అదే ఫస్ట్ ఫిలిమా? కాదు, నాకు తెలుగులో అయితే సీతమ్మ వాకిట్లో సినిమా. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఈజ్ యువర్ ఫస్ట్ ఫిలిం. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఎన్ని సినిమాలు చేసి ఉంటారు? తెలీదు, అంటే ఎక్కువ కౌంట్ చేసుకోలేదు. యాక్చువల్లీ మొన్న ఎవరో అడిగారని, మేబీ ఆ వెబ్ సిరీస్, వేరే లాంగ్వేజ్ ఫిల్మ్స్, తెలుగు సినిమాలు అన్నీ కలిపి ఒక 47-48. 47, ఆల్మోస్ట్ 50. ఆల్మోస్ట్ 50. అండ్ వేరే లాంగ్వేజ్ లో కూడా చేశారు కదా? మలయాళం చేశాను, తమిళ్, హిందీ చేశాను. ఒకటి సికందర్లో హిందీలో చేశారు. సల్మాన్ ఖాన్ సార్ తో, మురుగదాస్ సార్ ఫిల్మే అది, బట్ అందులో ఒక చిన్న రోల్ చేశాను, లీడ్ కాదు. బట్ సికందర్లో ఐ డిడ్ రోల్. ఆఫ్ కోర్స్ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, ఇప్పుడు హిందీ. ఓకే, ఆల్మోస్ట్ ఒక 4 సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అయితే చేస్తున్నారు. ఓకే. అండ్ సల్మాన్ ఖాన్ గారితో ఎలా వచ్చింది ఆపర్చునిటీ? మురుగదాస్ సార్, నేను 7 Sense చేశాను కదా, సో అప్పటి నుంచి సార్ ఏదైనా మంచి రోల్స్ ఉంటే చెప్తానే ఉంటారు. సో ఇది ఉంది, వస్తావా సార్? ఓకే. ఇది పెద్ద ఒక ప్రొడక్షన్ అండ్ సల్మాన్ ఖాన్ గారు మోస్ట్ ఇంపార్టెంట్. నేను వెళ్ళింది మురుగదాస్ సార్కి. ఆయన మా గురు, హీఈస్ మై మెంటర్. నాకు ఫస్ట్ సినిమా ఇచ్చిన గురువు ఆయన. సో ఆయన పిలిస్తే నేను వెళ్ళిపోవాలి, ఇంకా ఆ మైండ్ సెట్లో నేను ఉంటా. ఆయన ఏ రోల్ ఇచ్చినా నేను అడగను ఏ రోలు ఏది అని. అండ్ ఆయన కూడా అది అంటే ఓకే నేను ఏ రోల్ ఇచ్చినా వచ్చేస్తుందని పిలవరు. అంటే మంచి రోలు, వెయిట్ ఉన్న రోల్ అంటే పిలుస్తారు. సో ఇట్ వాజ్ అ గుడ్ రోల్. అండ్ యా, ఇప్పుడు ఇక్కడ మీరు టాలీవుడ్లో వర్క్ చేశారు అండ్ ఇప్పుడు హిందీలో కూడా వర్క్ చేశారు కాబట్టి టాలీవుడ్కి బాలీవుడ్కి డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా? టాలీవుడ్కి బాలీవుడ్కి డిఫరెన్స్ అంటే అంత పెద్ద డిఫరెన్స్ ఏం లేదు యాక్చువల్లీ. ఆనెస్ట్గా చెప్పాలంటే మన ప్రొడక్షన్ వాల్యూ, వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూ ఇస్ ద సేమ్. ఇప్పుడు అంటే సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ మీద డిపెండ్ అవుతుంది. చిన్న ప్రాజెక్ట్ అయితే చిన్నగానే ఉంటుంది, ఇప్పుడు అక్కడ కూడా అదే. బట్ యా, మేబీ ఒక్కొక్కసారి ఇక్కడ మనం ఒక 1 dayకి ఇఫ్ వి షూట్ 2-3 scenes, వాళ్ళు 1 dayకి 1 scene, అట్లా. ఇట్ డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద ఫిల్మ్ అబ్బా, అంతే. బట్ క్వాలిటీ వైజ్ అన్ని ఇండస్ట్రీస్ సేమ్ టు సేమ్, దేర్ ఇస్ నో డిఫరెన్స్. ఓకే. అండ్ మలయాళం ఇండస్ట్రీకి ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఎందుకంటే వాళ్ళ మేకింగ్ చాలా ఫాస్ట్ ఉంటుంది. వాళ్ళు చాలా ఫాస్ట్ ఉంటుంది, అంటే వాళ్ళు ఎక్కువ వర్కింగ్ అవర్స్ కూడా ఎక్కువ ఉంటుంది అనుకుంటా. అంటే లైక్ మేబీ 12 hours వాళ్ళ కాల్ షీట్, అట్లా సంథింగ్ లైక్ దట్. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో కూడా 12 hours కదా, 6 to 6, మార్నింగ్ 6 to 6. వాళ్ళు ఎట్లా అంటే ఇక ఇది ఇక్కడ 8 hours కాల్ షీట్, ఓకే. అక్కడ ఇంకా కొంచెం ఎక్కువ 4 hours ఎక్స్ట్రా ఆర్ సంథింగ్, అది నాకు తెలియదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్. అంటే ఇలా సెట్ రూల్ అని ఏం లేదు. ఏ సినిమాలో ఇప్పుడు సీన్ అవ్వకపోతే వీల్ ఎక్స్టెండ్ ఇట్ ఓన్లీ, అంతే. సో అట్లా లేదు. మేబీ కంటెంట్ వైజ్ ఆడియన్స్ డిఫర్స్. ఇప్పుడు తెలుగు సినిమాకి ఒక ఆడియన్స్ ఉంటే, ఒక టైప్ ఆఫ్ స్టోరీస్కి ఆడియన్స్ ఉంటే, అక్కడ ఒక టైప్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు కదా. అక్కడ చాలా నేటివిటీని చాలా అంటే సెలబ్రేట్ చేస్తారు. వాళ్ళ వాళ్ళ ఊరు, వాళ్ళ ఒక కల్చర్, అది కొంచెం హైలైట్ చేసినట్టు చేస్తారు. కన్నడలో కూడా అంతే. మొన్న సో ఫ్రమ్ సో అని ఒక సినిమా వచ్చింది, అది కూడా చాలా వెరీ వెరీ నేటివ్ స్క్రిప్ట్ అది. అట్లా మనకి ఇక వి లైక్ ఇక్కడ తెలుగులో కొంచెం బిగ్ ఐడియాలజీస్, బిగ్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రాండ్యూర్, అది ఇష్టం. సో ఎవ్రీ స్టేట్ హ్యాస్ ఇట్స్ ఓన్ టేస్ట్ అండ్ ఇట్స్ బ్యూటిఫుల్. దట్స్ ద థింగ్ అబౌట్ ఇండియా కదా, వీ లవ్ డిఫరెంట్ థింగ్స్. అందరూ ఒకేలాగా ఉంటే బోర్ కొడుతుంది. సో ఇక్కడ కొంచెం అంటే మ్యాగ్నిట్యూడ్ పెద్దగా ఉంటుంది, అక్కడ నేటివిటీ ఎక్కువ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్. బట్ కానీ ఇక్కడ కూడా మొన్న చూస్తుంటే, ఇప్పుడు కలర్ ఫోటో, ఈ సినిమాలన్నీ చూస్తుంటే ఇక్కడ కూడా నేటివిటీ చాలా సినిమాలు వచ్చాయి. సో యా, ఇట్స్ బ్యూటిఫుల్ మిక్స్.
బట్ యా మీకు ఇన్ని క్యారెక్టర్స్ మీరు చేశారు కాబట్టి అసలు మీ అంటే ఎలా చెప్పాలి మీకు టర్నింగ్ పాయింట్ అంటే ఈ క్యారెక్టర్ ద్వారా నాకు ఇంకా మోర్ ఆపర్చునిటీస్ వచ్చాయి, ఇది చేయడం వల్ల ఇంకా నేను ఎక్కువ మందికి తెలిసాను అని చెప్పడానికి అట్లా మీ కెరీర్ టర్న్ చేసిన క్యారెక్టర్ ఇది? కెరియర్ టర్న్ అంటే చాలా ఉంటాయి. అట్ ఎవ్రీ స్టేజ్ వేరే వేరే సినిమాలు చేసింది. నేను స్టార్ట్ చేసినప్పుడు సెవెంత్ సెన్స్ నాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది. రాజారాణి డిడ్ దట్, గేవ్ మీ అ బిగ్ ప్లాట్ఫామ్. ఇక్కడ సీతమ్మ వాకిట్లో ఇక్కడ స్టార్ట్ చేసింది సీతమ్మ వాకిట్లో వల్ల అక్కడ ఇంకా పెద్ద ఒక జంప్ వచ్చింది. దానివల్ల నేను శైలజ వచ్చింది. మొన్న బాపు చేశాను, దానివల్ల చాలా మంది నాకు ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు డైరెక్టర్స్. ఇట్స్ అ గుడ్ ట్రై, నువ్వు ఎప్పుడు అర్బన్ క్యారెక్టర్స్ సిటీ క్యారెక్టర్స్ చేస్తుంటే ఇది చేయడం నీకు మంచిది అని చాలా మంది నాకు ఫోన్ చేసి విషెస్ చెప్పారు. సో ఇలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అచ్చా, ఓకే. బట్ బాపు అది ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా రిలీజ్ అయిన సినిమా అండ్ మిమ్మల్ని కంప్లీట్గా డిఫరెంట్ క్యారెక్టర్లో చూసేసరికి ఆడియన్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ బాగా కనెక్ట్ అయింది. అండ్ విలేజ్ వాళ్ళకి నాకు అది పర్సనల్ ఒక ఛాలెంజ్ అది నా లైఫ్లో. ఇది నేను చేయగలుగుతానా లేదా అన్నట్టు ఒక చిన్న డౌట్ ఉండే. అంటే మొత్తం మేనరిజమ్స్ అంతా మారిపోవాలి, అంటే ఆ స్లాంగ్ రావాలి, మనం ప్రాపర్ కరీంనగర్ తెలంగాణ స్లాంగ్ అది. అది ఫస్ట్ నాకు నోరు తిరగడమే కష్టం ఆ స్లాంగ్లో. అది చెప్పడానికి, ఆ డబ్బింగ్ చెప్పడానికే నాకు పెద్ద ఛాలెంజ్ అనిపించింది. సో ఆ సినిమా నాకు ఇట్ వాజ్ అ బిగ్ ఛాలెంజ్. అది నేను ఒక ఇదిగా తీసుకున్నాను, ఇది చేయాలి, మనం ప్రూవ్ చేసుకోవాలి ప్రాజెక్ట్ వల్ల. సో ఇప్పుడు ధన్యా బాలకృష్ణ అంటే ఓన్లీ అర్బన్ కాదు, ఇలాంటి సినిమా కూడా చేయగలిగే ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది అన్నట్టు అనుకోవాలి. సో యా. అండ్ అట్లాగే ఇప్పుడు మీరు మహేష్ బాబు గారితో చేశారు, రామ్ గారితో చేశారు, అండ్ సెవెంత్ సెన్స్ శృతి హాసన్ అండ్ అలాగే సూర్య గారితో ఎంతమందితో యాక్ట్ చేశారు, ఇంకా చాలా మందితో యాక్ట్ చేశారు. అంటే అసలు ఇండస్ట్రీలో మీ పరిచయాలు ఎలా ఉన్నాయి? అంటే స్టిల్ ఇప్పటికీ టచ్లో ఉన్నవాళ్ళు, లేకపోతే జస్ట్ మూవీ చేసి హాయ్ బాయ్ అంతే? లేదు అలా, అంటే ఎక్కువ మనం ప్రతిసారి అంటే మంత్లీ వన్స్ వీక్లీ వన్స్ అదే కలిసే అలాంటి లేవు. బట్ చూసిన వాళ్ళందరితో నాకు ఒక వెరీ హెల్దీ రిలేషన్షిప్ ఉంది చాలా. ఇప్పటి వరకు నేను ఎవరితో వర్క్ చేసినా వాళ్ళతో ఇట్స్ వెరీ హెల్దీ. నయనతార మ్యామ్తో ఐఎమ్ ఇన్ టచ్, అంటే నాట్ లైక్ ఎవ్రీ మంత్ అలా కాదు. తన బర్త్డే ఉంటే విష్ చేయడం, తన బెంగళూరుకి వచ్చిన ఒక రోజు ఐ గాట్ టు నో అండ్ ఐ జస్ట్ మెసేజ్ హర్ అండ్ షీల్ రిప్లై. సో దట్ వే ఐ కెప్ట్. ఈ పరిచయం అంతా కూడా రాజారాణి నుంచి ఒక అది అయ్యాక మ్యామ్ సజెస్టెడ్ మీ ఫర్ అనదర్ మలయాళం ఫిల్మ్. తను చేసిన సినిమాకి ఏ మూవీ అది? లవ్ యాక్షన్ డ్రామా అని ఒక సినిమా. సో ఇది మలయాళంలో రిలీజ్ అయింది. ఓకే. సో వాళ్ళు చెప్పారంట, అంటే రాజారాణిలో ధన్య క్యారెక్టర్ లాగా ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ పెడదామంటే ఎందుకు ధన్యనే పెట్టుకోవచ్చు కదా అన్నట్టు. సో షీఈ్ ద స్వీటెస్ట్ పర్సన్. నాకు తనంటే చాలా 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 ఇష్టం. తన పర్సనాలిటీ యాజ్ అ హ్యూమన్ బీయింగ్, షీఈ్ అ వండర్ఫుల్ పర్సన్. సో యా, ఐమ్ ఇన్ టచ్ విత్ హర్. ఓకే. అంటే ఫస్ట్లో మీ ఇద్దరు కలిసినప్పుడు మీ పరిచయం అసలు ఎలా స్టార్ట్ అయింది, మీ ఇంట్రొడక్షన్? జస్ట్ టూ ఫ్రెండ్స్. అంటే నాకైతే ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ ఎవ్రీథింగ్. సో బట్ షీ వాజ్ లైక్ షీల్ మేక్ యూ ఫీల్ లైక్ అ ఫ్రెండ్, డోంట్ బీ సో ఫార్మల్ అన్నట్టు. షీల్ సిట్ విత్ యూ, షీల్ చాట్ విత్ యూ, షీల్ లాఫ్, షీల్ కాల్ యూ ఫర్ లంచ్, ఇది ట్రై చేయి అది ట్రై చేయి అని చెప్పడం, తన మేకప్ సీక్రెట్స్ చెప్పడం. అంటే ఇది ఇలా వాడితే ఇది కరెక్ట్గా ఉంటుంది, అలా ఎవరు చెప్తారు చూడండి, చెప్పండి మేము కూడా నేర్చుకుంటాం. అంటే ఆ టైంకి ఏదో ఒక ఆయిలీ స్కిన్ ఉంటే ఇది చేయని నాకు గుర్తులేదు కరెక్ట్గా, బట్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ జస్ట్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది, ఇది చేసుకోదన్యా ఇది కరెక్ట్ అది. సో తను ఏ ఫిల్టర్ లేకుండా, అంటే నేను ఎందుకురా వాళ్ళకి చెప్పాలి అన్నట్టు ఆ ఉద్దేశం కాకుండా, షీఈ్ ఎక్స్ట్రీమ్లీ సెల్ఫ్లెస్ ఇఫ్ షీ కనెక్ట్స్ విత్ యూ. అంటే కనెక్ట్ అయిపోతే మాత్రం ఇంకా వదలరు. షీఈ్ వెరీ స్వీట్ లైక్ దట్. సో యా. అండ్ మీది ఫస్ట్ ఆపర్చునిటీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అసలు అది ఎలా వచ్చింది మీకు ఆ ఆపర్చునిటీ? తెలియదు నాకు ఎలా వచ్చిందో. నాకు ఎవరో ఫోన్ చేశారు, ఐ థింక్ మేబీ సెవెంత్ సెన్స్ చూసినప్పుడు వచ్చిందేమో, నాకు తెలియదు. ఎవరో ఫోన్ చేశారు మేనేజర్, ఇలా ఒక రోల్ ఉంది చేస్తారా అని. అప్పుడు నాకు తెలుగు కూడా అంత రాదు.
అదేదో ఓకే ఓకే చేస్తాను మహేష్ బాబు గారితో కదా అని ఫుల్. సో అప్పటికి మీరు తెలుగు సినిమాలు ఫాలో అయ్యేవాళ్ళ? ఎక్కువ లేదు, అంటే నేను ఎక్కువ అంటే ఈ బొమ్మరిల్లు, హ్యాపీ, ఆర్య ఇంకా ఇలాంటి సినిమాలు అంటే బెంగళూరులో చాలా హిట్, పెద్ద పెద్ద హిట్స్ కొట్టే సినిమా బెంగళూరు వరకు వస్తుంది కదా మనకి న్యూస్, ఇలాంటి ఒక పెద్ద సినిమా ఉందిరా ఫుల్ పిచ్చి క్రేజీ హిట్ అంట అన్నట్టు అప్పుడు వెళ్ళి చూసేవాళ్ళం. అండ్ సాంగ్స్ కూడా హిట్ అయ్యేది. సో సాంగ్స్ వల్ల మనకి ఇంకా కొంచెం రిజిస్టర్ అయింది ఆ సినిమాలన్నీ. సో నాకు అస్సలు ఐడియా లేదు, నాకే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అంతే తెలుసు తెలుగు అంటే మాకు సాంగ్సే. బట్ ఇది మొత్తం బై హార్ట్ చేసుకొని డైలాగ్స్ సార్ కళ్ళు చూసి చెప్పాలంటే సో కొంచెం ఆ నర్వస్నెస్ అంతా ఉండే. బట్ ఎట్లా అసలు ఎట్లా ఉండింది ఆ ఎక్స్పీరియన్స్? ఆయన కళ్ళల్లోకి చూసి ప్రపోజ్ చేస్తూ డైలాగ్ చెప్పడం. సో హ్యాండ్సమ్, యూ కెన్ కీప్ లుకింగ్ ఎట్ హిమ్ అండ్ టాక్. బట్ అంటే మనకు నర్వస్ అయితే ఉంటుంది కదా, ఇంత పెద్ద స్టార్ ముందు మేము ఇప్పుడే వచ్చాము, ఎలా డెలివర్ చేయగలుగుతామా, లాంగ్వేజ్ తెలియదు కదా అన్నట్టు. కానీ ఆయన మాత్రం ఎంత స్వీట్గా no, you take your time, no problem. I said, sir, I'm very sorry, sir, I'm not very comfortable with Telugu అన్నట్టయితే, you please take your time, don't worry, do it, no, don't worry about it అన్నట్టు అన్నారు. సో వాళ్ళు పక్కన వాళ్ళు అంత కరేజ్ ఇచ్చి మనకి అంత కంఫర్ట్గా చేపిస్తే మనం హ్యాపీగా, మనం ఏ నర్వస్నెస్ లేకుండా కూల్గా కామ్గా కాన్ఫిడెంట్గా చేస్తాం. సో అలా ప్రతి ఒక్క హీరో, నేను ఇప్పటి వరకు వర్క్ చేసిన హీరోలు అందరూ అలానే వెరీ వెరీ. ఇప్పుడు ఎటో వెళ్ళిపోయింది మనసులో నాని గారితో వర్క్ చేశాను, అక్కడ ఒక చిన్న రోల్ అప్పుడు స్టార్టింగ్లో. మహేష్ బాబు గారు కానీ, సూర్య గారు కానీ, ఎవరైతే రామ్ కానీ, శర్వానంద్ గారితో ఒక సినిమా చేశాను, వీళ్ళందరూ సేమ్, దే హవ్ బీన్ ఎక్స్ట్రీమ్లీ నైస్ అండ్ స్వీట్. రామ్ గారి మూవీలో ఒక దాంట్లోనే చేశారా మీరు? ఎస్, నేను శైలజ ఒకటే, ఇది ఒకటే చేశాను. మళ్ళీ ఆయనతో కలిసి వర్క్ చేయాలి? మళ్ళీ లేదా చేయలేదు. బట్ ఉన్నది ఒకటే జిందగీ, హిమజ అండ్ ఆ ఆపర్చునిటీ ఎలా వచ్చింది మీకు? కిషోర్ గారితో నేను ఒక సినిమా చేశాను, సెకండ్ హ్యాండ్ అని ఒక సినిమా చేశాను. ఇట్ వాజ్ అ రొమాంటిక్ కామెడీ టైప్ ఆఫ్ అ ఫిల్మ్. సో ఆ రిలేషన్షిప్ అక్కడ అట్లానే ట్రావెల్ అయ్యి నేను శైలజ సినిమాలో ఇది వచ్చింది అనమాట. ఓకే ఓకే. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండింది? దట్ వాజ్ ఆల్సో ఫన్, వెరీ ఫన్ సెట్. అప్పుడు ఐ థింక్ ఇట్ వాస్ కీర్తిస్ ఫస్ట్ ఫిల్మ్. అవును. యా, ఇప్పటికీ టచ్ లో ఉంటారా కీర్తి మీకు? లేదు, అంటే మేబీ చూస్తే హ్యాపీగా వి విల్ టాక్, కానీ ఇప్పుడు అంటే టచ్ లో లేవు. ఓకే ఓకే ఓకే. అంటే ఇప్పుడు అప్కమింగ్ ఫిల్మ్స్ అసలు ఏమేమి ఉన్నాయి? ఓకే, సో ఇప్పుడు రాజ్ తరుణ్, శ్రీనివాస్ అవసరాలతో ఒక సినిమా చేస్తున్నాను, టాటాయిస్ అని. అది అయ్యాక ఒక కన్నడ సినిమా చేస్తున్నాను, సైకో థ్రిల్లర్. అండ్ కన్నడ తెలుగు ఫిల్మ్ మంగళూరులో షూట్. ఓకే ఓకే. సో ఆల్మోస్ట్ ఇంకా పాన్ ఇండియా యాక్టర్స్ అయిపోయారు మీరు. అది ఏదో ఒక చిన్న ఒక ప్రయోగం మరి సికందర్ నాకు, నేను ఇంకా ఫుల్ ప్రాపర్ గా దిగలేదు. బట్ ఉంది, చేయాలని ఉంది, మరాఠీ సినిమా చేయాలని ఉంది, బెంగాలీ చేయాలని. అంటే వస్తున్నాయా లైక్ అట్లా ఆపర్చునిటీ పాన్ ఇండియా? అంత లేదు, బట్ వస్తే బాగుంటుంది హోప్ఫుల్లీ. ఓకే ఓకే. అండ్ అట్లాగే అసలు వర్కౌట్ రొటీన్ ఎలా ఉంటుంది? అసలు జిమ్కి వెళ్తారా? వెళ్తా, అంటే షూటింగ్ లేకపోతే వర్కౌట్ చేస్తా. ఇప్పుడు ఒక 6-7 months నుంచి ఎక్కువ చేయలేదు. వాక్, ఐ లైక్ టు వాక్, మ్యూజిక్ వింటూ హ్యాపీగా వాక్ చేసుకుని అట్లా. బట్ అదే ఇప్పుడు అందరూ చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయాలి, విమెన్ అయితే యూ హ్యావ్ టు వర్కౌట్ అని. సో డెఫినెట్లీ ఆ ప్లాన్ ఉంది. అండ్ ఇప్పటి వరకు మీరు చాలా ఫిలిమ్స్ చేశారు కాబట్టి అసలు ఎందుకు చేశాను ఈ ఫిలిం చేయకుండా ఉంటే బాగుండేది అని అనిపించిన ఫిలిమ్స్ ఏమైనా ఉన్నాయా? లేదు, ఒక్కటి కూడా. ఆ సినిమా ఏదో ఒకటి నేర్పిస్తుంది కదా మనకి, ఇది చేసాం కాబట్టి ఇంకొకటి వచ్చింది అన్నట్టు వేరే వర్క్ వస్తుంది. ఇందులో నేర్చుకోవడానికి ఏదో ఒకటి ఉంటుంది, ఏదో ఒక యాక్టర్తో మనకు ఒక బాండ్ ఫార్మ్ అయి ఉంటుంది. వాళ్ళు ఏదో నేర్పిస్తారు, ఒక ఆర్టిస్ట్ ఏదో ఒకటి కొత్తగా నేర్పిస్తారు, ఒక కొత్త ఎక్స్ప్రెషన్ నేర్చుకుంటాను, ఒక కొత్త మాడ్యులేషన్ నేర్చుకుంటాను, ఒక కొత్త డైరెక్షన్, ఒక కెమెరా యాంగిల్ నేర్చుకుంటాను, ఏదో ఒకటి ఉంటుంది. ఇది ఎవ్రీ డే యూ విల్ లెర్న్ సంథింగ్ ఆన్ ద సెట్. అంటే మనకు దానిపైన కాన్సన్ట్రేట్ చేయకపోయినా మన లోపలికి వెళ్ళిపోతుంది ఇన్ఫర్మేషన్. మనకి వింటూ ఉంటాం కదా, అది
ఏదో ఎలా ఎలా అని తెలీదు, బట్ సమ్హౌ ఇట్ ఈస్ అ టీచింగ్ ప్రాసెస్. ఎవ్రీ డే యూ విల్ లెర్న్ సంథింగ్ ఆన్ అ ఫిల్మ్ సెట్. సో ఎందుకురా చేశాను అన్నట్టు అస్సలు లేదు. మంచి కొన్ని ప్రాజెక్ట్స్కి మంచి శాలరీ రెమ్యూనరేషన్ ఉంటుంది. సో అప్పుడు ఎలా చెప్తాను నేను ఎందుకురా చేశానని? అది ఫుడ్ పెట్టింది, పేడ్ మై బిల్స్. సో అలా అయితే చెప్పానమ్మా. ఓకే. అండ్ ఇప్పుడు ఒక హీరోయిన్గా మెయింటైన్ చేయడం అంటే మీరు ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు మీరు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుదామని వచ్చారా లేకపోతే హీరోయిన్ అవుదామని వచ్చారా? సో వచ్చింది క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేద్దాం అన్నట్టు. బికాజ్ నా అమ్మ నాన్నకి పెద్దగా అంటే ఎక్స్పెక్టేషన్స్ కాదు, అంటే వద్దు సినిమా కదా మనకి ఎవరు తెలీదు, అందరికి ఉంటుంది కదా సినిమా అంటే ఒక చిన్న భయం ఉంటుంది. సో వద్దన్నట్టు అన్నారు. సో నో 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 అని. కానీ నేను కొంచెం గొడవ చేసి నేను చెయ్యాలి అన్నట్టు అయితే ఎప్పుడో చిన్న క్యారెక్టర్స్ అయితే ఓకే. అండ్ మీరు చాలా ట్రెడిషనల్ ఫ్యామిలీ అని విన్నాను. ట్రెడిషనల్ ఫ్యామిలీ అంటే ఇలాంటివి కొంచెం రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్, అమ్మాయి కొంచెం ఈ డ్రెస్సింగ్ గురించి కొంచెం అలా ఉంటాయి కొన్ని. అంటే చేసుకోకూడదు అన్నట్లేదు, నాకే ఇప్పుడు అలవాటు పోయింది. నేనే ఎక్కువ గ్లామర్ చేయడానికి ఇబ్బంది పడతాను. ఒకప్పుడు చాలా రెబెల్గా ఉండే, నేను చేయాలి, నేను ఎందుకు చేయొద్దంటున్నావు, నేను చేస్తా అన్నట్టు ఆ మైండ్ సెట్లో. బట్ ఏజ్ పెరిగే కొద్దీ విల్ బి లైక్ నో, ఇట్స్ నాట్ నెసెసరీ. మనం పర్ఫార్మెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే చాలు, జనాలకి కనెక్ట్ అవుతుంది. సో అంటే ఇట్స్ మై ఒపీనియన్. ఇప్పటి వరకు మీరు చేసిన దాంట్లో గ్లామరస్ రూల్స్ అంటూ ఏం లేదు యాక్చువల్లీ. మేము చేసిన మహా అంటే అనుకున్నది ఒకటి అయినది ఒకటి. నలుగురు అమ్మాయిలు విల్ గో టు గోవా ఫర్ అ పార్టీ అన్నమాట. సో అప్పుడు కొంచెం షార్ట్స్ ఇవన్నీ వేసుకున్నాను, కానీ ఇంకా దానికన్నా ఎక్కువ లేదు నాకు. నాకు అంటే కాన్ఫిడెన్స్ కాదు, నాకు కంఫర్ట్ లేదు అంతే చేయండి. అండ్ మోస్ట్లీ ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ అవ్వాలన్నా లేకపోతే కొంచెం మంచి రోల్స్ రావాలన్నా కూడా గ్లామర్ రోల్స్ చేయడం మ్యాండేటరీ అన్నట్టుగా ఒకటి ఉంది. అంటే ఇది మీరు నమ్ముతారా? లేదు. సాయి పల్లవి గారు ఉన్నారు కదా, ఆ సాయి పల్లవి గారు అయితే ఐ డోంట్ నో ఇఫ్ షీ హాస్ ఈవెన్ ఓన్ స్లీవ్లెస్. నాకు తెలిసినట్టయితే తెలియదు, చాలా తక్కువ. తను ఇప్పుడు షీఈస్ ద మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ యాక్ట్రెస్. సో అలాంటి నేనేం బిలీవ్ చేయను అసలు. ఇఫ్ పీపుల్ వాంట్ టు వేర్ దే కెన్ వేర్. ఇట్స్ వాళ్ళ హక్కు, వాళ్ళ రైట్, వాళ్ళు ఏదైనా వేసుకోవచ్చు. మీ కంఫర్ట్ ఉంటే వేసుకోవాలి, లేదంటే లేదు. బట్ దానికి సక్సెస్కి సంబంధం లేదంటున్నా. ఓకే. అండ్ రీసెంట్గా ఒక పెద్ద ఇష్యూ అయింది డ్రెస్సింగ్ గురించి, మీకు తెలిసే ఉంటుంది. శివాజీ గారు మాట్లాడారు అండ్ దాని మీద చాలామంది యాక్టర్స్ ఒక్కొక్క విధంగా రియాక్ట్ అయ్యారు. అంటే పర్సనల్గా వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? అంటే డ్రెస్సింగ్ మీద కావచ్చు, లేకపోతే ఇప్పుడు పబ్లిక్లోకి వెళ్ళేటప్పుడు ఆయన చెప్పిన విధానం ఏంటంటే పబ్లిక్లోకి వెళ్ళేటప్పుడు ఎక్స్పోజింగ్ అవసరం లేదు కాబట్టి నిండుగా బట్టలు వేసుకొని వెళ్ళొచ్చు అని చెప్పి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ అది. దాన్ని కొంతమంది ఫీమేల్ సెలబ్రిటీస్ ఎలా మాట్లాడుతున్నారంటే ఎవరిష్టం వాళ్ళది, మీరు ఎవరు వాళ్ళని జడ్జ్ చేయడానికి అని చెప్పి మాట్లాడుతున్నారు. సో దీని మీద పర్సనల్గా మీ ఒపీనియన్ అంటే? పర్సనల్ ఒపీనియన్ నేను అదే అంట, లైక్ వీ లివ్ ఇన్ అ వెరీ డెమోక్రటిక్ కంట్రీ అండ్ వీ హ్యావ్ ద ఫ్రీడమ్ టు వేర్ వాట్ వీ వాంట్ టు వేర్. బట్ నాకేంటంటే లైక్ ప్లేస్ని బట్టి వీల్ వేర్ వాట్ వీ కెన్ వేర్. ఇప్పుడు నేను గుడికి వెళ్తున్నప్పుడు నాకు ఒక పద్ధతి, నాకు ఒక రూల్ ఉంది, ఇలానే వేసుకోవాలి, లేకపోతే ఇట్స్ నాట్ రైట్ అన్నట్టు ఒక సెన్స్ ఆఫ్ రైట్ అండ్ రాంగ్, ఎక్కడ ఏ బట్టలు వేసుకుంటే ఆ సిచ్యువేషన్కి కరెక్ట్ అన్నట్టు. సో యా, పీపుల్ షుడ్ హ్యావ్ ద ఫ్రీడమ్ టు వేర్ వాట్ దే వాంట్. ఓకే. హీరోయిన్గా మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం అండ్ దానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా ఉంటాయి. సో గ్లామర్ మెయింటైన్ చేయాలి, ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి, ఇందాక మీరు అన్నట్టుగా ఫుడ్ మెయింటైన్ చేయాలి, ఒక న్యూట్రిషనిస్ట్ని పెట్టుకోవాలి అని అంటే తక్కువ వాళ్ళు అట్లీస్ట్ మంత్లీ 10,000 to 15,000 ఛార్జ్ చేస్తారు. సో అట్లా మంత్లీ వైజ్ చూసుకుంటే మెయింటైన్ చేయడానికి మంత్లీ వైజ్ ఎంత అవ్వచ్చు? నేనైతే చాలా లో మెయింటెనెన్స్ పర్సన్, అదే చెప్తున్నా. నేను పార్లర్కి వెళ్ళడం, ప్రతి నెల వెళ్ళాలి, ప్రతి నెల ఏదో ఒకటి చేసుకుంటూ ఉండాలి, పెడిక్యూర్, హెయిర్, అది ఇది నేను చేయను. నేను మ్యాక్సిమం న్యాచురల్గానే ఉంటా. బట్ షూటింగ్ ఉన్న ఒక 2-3 days ముందు నేను ఏదైతే వాట్ ఎవర్ ఐ హ్యావ్ టు డూ, పెడిక్యూర్ కానీ హెయిర్ కానీ ఏదైతే చేయాలో అదంతా షూటింగ్కి 2-3 days ముందు చేస్తా. ఇప్పుడు ఒక 2-3 months ఇంట్లోనే ఉంటే నేనేం చేయను, న్యాచురల్గా వదిలేస్తాను. హెయిర్ కూడా అలానే ఉంటుంది, నేనేం చేయను.
వర్కౌట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తా, ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తా. అది మనకి హెల్త్ కి ఓవరాల్ గా హెల్ప్ అవుతుంది. మనకి ఇండస్ట్రీలో సినిమాకి హెల్ప్ అయ్యేది పక్కన పెడితే ఇట్ విల్ హెల్ప్ అస్ హెల్తీగా తినడం. ఇట్స్ అ గుడ్ థింగ్. నో, ఇన్నర్ హెల్త్ బాగుంటుంది. అంతే. సో అదొక్కటే చేస్తా. నాకు ఇది లెక్క పెట్టుకొని ఇది ఎంత అవుతుంది అన్నట్టు నేను అంత పట్టించుకోను. నాకు పర్సనల్గా నాకు ఖర్చులు ఉండవు దీప, బికాస్ నేను బయట ఉంటాను కదా. నేను హైదరాబాద్లో ఉంటాను, చెన్నైలో ఉంటాను. మా ఇంట్లో నా దగ్గర కార్ లేదు. నేను కార్ కొనలేదు బికాస్ నాకు అది అవసరం లేదు. నేను ఎక్కడ వెళ్ళినా, నేను ఎటు వెళ్ళినా నేను క్యాబ్లోనే వెళ్తాను. ఐ కీప్ థింగ్స్ అరౌండ్ మీ సింపుల్. ఓకే, తక్కువ స్టాఫ్. నాకు ఎంతమంది కావాలో 2 people ఇనఫ్. మీకు పర్సనల్గా ఎంతమంది స్టాఫ్ ఉంటారు? నాకు ఒక అసిస్టెంట్. షూటింగ్ టైంలో అయితే హెయిర్కి ఒక అతను, మేకప్కి ఒక అతను. బట్ లైఫ్లో నేను బెంగళూరులో మీరు చూడాలి నన్ను, నేను ఆటోలో హ్యాపీగా వెళ్ళిపోతాను. ఆటోలో మార్నింగ్ మా అమ్మ పాలు తీసుకురారే అంటే హ్యాపీగా పాలు తీసుకెళ్ళడానికి వెళ్తాను. బూత్కి వెళ్తాను, ఐ బై వెజిటబుల్స్, గ్రోసరీ షాపింగ్ వెళ్తాను, రోడ్ మీద వాకింగ్ వెళ్తూ ఉంటాను. నా లైఫ్ చాలా సింపుల్. యాక్చువల్లీ మనం ఇద్దరిది కంపేర్ చేసుకుంటే మీదే ఎక్కువ ఉంటుంది. న్యూట్రిషనిస్ట్ ఒక్కటి పెట్టుకున్నాను బికాస్ లాస్ట్ ఇయర్ అంతా కొంచెం ఈ స్పైన్ నెక్ కొంచెం ప్రాబ్లం అయింది. సో నేను ఎక్కువ వర్కౌట్ చేయలేదు కాబట్టి డయట్ లో మెయింటైన్ చేయాలి అన్నట్టు అన్నారు, లేకపోతే వెయిట్ పెరుగుద్ది అన్నట్టు. అప్పుడు ఐ హైర్డ్ అ న్యూట్రిషనిస్ట్. బట్ అదర్వైజ్ మై లైఫ్ ఇస్ వెరీ సింపుల్. ఎంత తీసుకుంటారు న్యూట్రిషనిస్ట్ పర్ మంత్? అంటే ఎగ్జాక్ట్గా చెప్పలేను, తను నా కోసం కొంచెం తక్కువ తీసుకుంటుంది. బట్ ఉన్నారు, అన్ని రేంజెస్లో ఉంటారు. ఇప్పుడు 3 monthsకి 10,000, 6 monthsకి ఒక నేను అదే ఇది అందాజ్ మీద చెప్తున్నాను, అప్రాక్సిమేట్లీ. మీకు ఏ రేంజ్కి కావాలో ఆ రేంజ్. ఇప్పుడు విరాట్ కోహ్లీ గారికి ఉంటుంది ఎక్కువ, మాకైతే ఇప్పుడు ఉంటారు. సో ఎంత తక్కువ ఎంత ఉండొచ్చు అంతే. నేను చెప్పాను కదా, ఒక 3 monthsకి 10 అట్లా పెట్టుకుంటే యూ విల్ ఫైండ్ సంబడి గుడ్. అండ్ అలాగే ఇప్పుడు రీసెంట్ గా మొన్న ఇంకొక ఇష్యూ కూడా అయింది ఇండస్ట్రీలో. ఇష్యూస్ మీద ఒపీనియన్స్ నాకు చాలా స్ట్రెస్. ఓకే, అండ్ కాస్టింగ్ కౌచ్ ఉంది అని చెప్పి మొన్న నేను ఎస్తర్తో మాట్లాడినప్పుడు కూడా తను డైరెక్ట్గా చెప్పారు, ఎస్ స్టిల్ ఇప్పటికే ఉంది, నేను రీసెంట్గా ఫేస్ చేశాను అని చెప్పి తను షేర్ చేసుకుందాను అనమాట. సో అంటే మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పటికీ మీరు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా కాస్టింగ్? నేను చేయలేదు, బట్ ఐ నో ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్. కానీ ఏ ఫీల్డ్లో లేదు, ప్రతి ఫీల్డ్లో ఉంది. బట్ ఇది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి ఈ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది జనాలకి, అంతేగాని ఇప్పుడు ఏ ఫీల్డ్లో అయితే ఒక మ్యాన్ ఈజ్ ఇన్ హయ్యర్ పవర్ దెన్ అ ఉమెన్, దే ఆర్ ఆల్వేస్ ఫేసింగ్. మనం ఐటీలోకి వెళ్ళి అడిగినా ఎక్కడో వేరెవర్ విచ్ ఎవర్ ఒక కార్పొరేట్ సెటప్ కానీ ఎక్కడ వెళ్ళి ఒక 10 మంది అమ్మాయిల్ని అడిగితే వాళ్ళు చెప్పుకుంటారు ఇలా ఉంది, మా ఆఫీస్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయని. కానీ ఈ ప్రాబ్లమ్స్ గురించి ఇంట్రెస్ట్ తీసుకోరు ఎక్కువ మంది. ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ మన గ్లామ్ పేజ్ 3 వరల్డ్లో ఎక్కువ క్యూరియాసిటీ ఉంటుంది. ఉంది అని విన్నాను, కానీ ఇన్ మై లైఫ్ బై గాడ్స్ గ్రేస్ ఐ డోంట్ నో, నాకు డైరెక్ట్గా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. బట్ అది అంటే నేను డినై చేయను, లేదు నాకేం జరగలేదు సో ఎవరికేం జరుగుండదు కాదు అస్సలు, నేను అది మాత్రం చెప్పట్లేదు. ఉంటుంది. ఓకే, అంటే ఈ 12 yearsలో మీరు చాలామందిని కలిసి ఉంటారు, మీ దగ్గరికి చాలా ఆపర్చునిటీస్ వచ్చి ఉంటాయి. సో అట్లా ఒక్కసారి కూడా ఎప్పుడు నేనే ఎక్కువ నాది ఒక మైనస్ ఏంటంటే నేను ఎక్కువ మీటింగ్స్కి నేనే భయపడిపోతా, వద్దు ఎందుకు మనకి రిస్క్ అని నేను కొంచెం బ్యాక్ వచ్చేస్తా. అండ్ ఇంకా వాళ్ళే ఒకసారి ఫోన్ చేసి వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళ టోన్ ఏంటి, వాళ్ళ మాట్లాడే విధానం, ఇవన్నీ నేను కొంచెం అసెస్ చేసి నేను అడుగు పెడతాను. నేను కొంచెం 2 steps బ్యాక్ ఉంటారు. అది నాకు మైనస్ అయిందా ప్లస్ అయిందా తెలీదు, మేబీ మైనస్ కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే మంచి ప్రాజెక్ట్స్ వచ్చినవి నేను బ్యాక్ స్టెప్స్ వేసుకొని నాకు ఐ వుడ్ హావ్ లాస్ట్ ఆన్ అ లాట్ ఆఫ్ గుడ్ ప్రాజెక్ట్స్, డీసెంట్ ప్రాజెక్ట్స్, గుడ్ టీమ్, మేబీ ఐ లాస్ట్.
నాకు తెలీదు. ఓకే ఓకే కానీ ఆ అండర్ కాన్ఫిడెన్స్, ఆ భయం వల్ల మేబీ నాకు కొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకొని నేను ఏదో మేనేజ్ చేస్తున్నాను అట్లా. ఓకే అట్లా మీకు మిస్ అయిన ప్రాజెక్ట్స్ ఆల్రెడీ ఇప్పుడు రిలీజ్ అయినవి లేదు, అలాంటి నాకు తెలీదు. తెలీదు. ఓకే తెలీదు. అంటే ఎప్పుడైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ క్యారెక్టర్కి మిమ్మల్ని అనుకున్నాం బట్ మీరు ఈ క్యారెక్టర్ మిస్ చేసుకున్నారు అని మీతో షేర్ చేసుకున్న సిచ్యువేషన్స్ కూడా ఏమి లేదు, నాకు గుర్తులేదు. బట్ మ్యాక్స్ తెలియదు నాకు వాట్ ఐ హ్యావ్ మిస్డ్ బికాస్ ఆఫ్ నా అండర్ కాన్ఫిడెన్స్, నా భయం వల్ల ఏది నేను కోల్పోయానని నాకు తెలియదు. నో ఐడియా. ఓకే ఓకే బట్ ఇలా ఉంటాను కాబట్టి కొంచెం యా, ఇది నా యాటిట్యూడ్ బేసికలీ. బట్ ఇప్పుడు ఓకే, ఇప్పుడు చాలా కంఫర్టబుల్ నాకు. అంటే ఒకప్పుడు మా నాన్నకు చాలా భయం ఉండేది, ఓకే ఫోన్ చేస్తే ఓకే ఏంటి అమ్మాయి సేఫా అని. బట్ ఇప్పుడు దిస్ హెస్ బికమ్ సెకండ్ హోమ్ ఫర్ మీ. నాకు అక్కడ ఇంటి నుంచి ఇక్కడికి వస్తే హైదరాబాద్లోనే ఉన్నావా అయితే ఫోన్ పెట్టే అన్నట్టు. ఆ కంఫర్ట్ అంటే ఇప్పుడు భయం పోయింది. భయం పోయింది. అండ్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ లవ్? ఐ లవ్. Yes, of course. Everybody loves love. Yeah, yes. లవ్ లేకుండా ఎట్లా? లవ్ ఇస్ లైఫ్, లవ్ ఇస్ ఎవ్రీథింగ్. Okay. ఎవ్రీబడి హ్యావ్ టు బీ ఇన్ లవ్ ఆల్వేస్. లేకపోతే హేట్ అయిపోద్ది. అందరూ లవ్లో ఉంటే మేము బాగుంటాం, రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది, వరల్డ్ విల్ బీ హ్యాపీ. సో మీరేమైనా చెప్తారా మీ మూవీ గురించి? ఎస్, సో అమరావతికి ఆహ్వానం, ఇది నా లైఫ్లో నేను చేసిన చాలా కొత్త ప్రయత్నం. ఒక హారర్ జానర్లో నేను వస్తున్నాను. సో భయపడడానికి రెడీగా ఉండండి. అండ్ ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా చూసే సినిమా ఇది. అంటే అసలు ఏంటి పిల్లల్ని తీసుకురావచ్చా వద్దా అలాంటి ఏం డౌట్స్ లేవు. హ్యాపీగా యూ కెన్ కమ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ వాచ్. మంచి కామెడీ, మంచి హారర్, మంచి టైం పాస్ సినిమా. ఏ మెసేజ్ అంత హెవీగా ఏం ఉండదు. హ్యాపీగా వచ్చి హ్యాపీగా వెళ్ళండి. అండ్ థ్యాంక్ యూ. ఇన్ని ఇయర్స్ తను చెప్పినట్టు 10-12 years నన్ను ఇంత లవ్ చేసి, నన్ను ఆదరించి, నన్ను ఇంత సపోర్ట్ చేసి, నా సినిమాలు ఎప్పుడు వస్తాయి, నెక్స్ట్ ఏం చేస్తున్నాను అని చాలామంది ఇన్స్టాగ్రామ్లో కూడా అడుగుతూ ఉంటారు, నెక్స్ట్ ఏం చేస్తున్నారు అని ఎదురు చూస్తూ ఉంటారు. సో మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్. మీ వల్లే నాకు ఇప్పటి వరకు వర్క్ వస్తుంది. అండ్ ఐ హోప్ ఐ డోంట్ డిసప్పాయింట్ యూ. అండ్ మిమ్మల్ని ఇలానే ఎంటర్టైన్ చేయాలనుకుంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ తెలుగు వన్ for having me here. Yeah, thank you so much and happy to see you. All the best. Thank you.